రివ్యూ ఆఫ్ మంజుమల్ బాయ్స్. మలయాళం ఇండస్ట్రీలో ఈ మూవీ రిలీజ్ అయిపోయి ఇండస్ట్రీ హిట్ రేంజ్కి వెళ్ళిపోయింది ఈ మూవీ. సో అది రీసెంట్గా తెలుగులో అయితే రిలీజ్ అయింది. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, కొచ్చిలో కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ట్స్ క్లబ్ నడిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కొడైకెనాల్ ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత గునా కేవ్స్ అనే డేంజరస్ ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, మనకి రెగ్యులర్గా అస్తమానం వినిపించే డెవిల్స్ కిచెన్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ వర్డ్ ఏంటి, ఆ వర్డ్ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఆ గునా కేవ్స్లో ఏం జరిగింది అనేది మిగిలిన ప్లాట్. సో మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, నిజంగా లేపినంత ఉందా సినిమా అని అంటే ఎస్ ఉందనే చెప్పాలి. అక్కడక్కడ నవ్వుకున్నాను, అక్కడక్కడ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, అక్కడక్కడ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇచ్చే వైబ్స్ ఇచ్చింది, ఫైనల్గా ఏడిపించారు. సో మొత్తం నిజంగా వాళ్ళు చెప్పినట్టు పర్ఫెక్ట్, అన్ని ఆస్పెక్ట్స్ లో సూపర్ అని చెప్పాలి, అన్నీ ఉన్నాయి. సో ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ జానర్, అండ్ ఇది కూడా బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ. 2006లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ బేస్డ్ మీద తీసిన మూవీ అంట. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ చిదంబరం గారు. ఈ మూవీ చూసాక మనం బయటకు వచ్చాక ఎక్కువగా మనకి రెండే పేర్లు మనకు స్ట్రైక్ అవుతా ఉంటాయి, సుభాష్ అండ్ కుటాన్. అండ్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా తోపు అని చెప్పాలి. అండ్ కుటాన్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను మనకు తెలిసిన అతనే, ఎక్కువగా మనం మూవీస్ లో కూడా చూసాం, ఎక్కువగా మలయాళం మూవీస్ లో ఉంటారు ఆయన. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఓకే పర్వాలేదు, వెళ్తుంది మెల్లమెల్లగా వెళ్తుంది, ఒకేసారి పాయింట్లోకి తీసుకెళ్లరు కదా అనుకున్నాం. అండ్ మెల్లగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతారు. దాని తర్వాత ఇంటర్వెల్కి బ్యాంగ్, చాలా అంటే చాలా సస్పెన్స్తో ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే మొత్తం సెకండ్ హాఫ్లోనే మనకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ కదా. సో ఏం జరిగిద్ది నెక్స్ట్, ఏం జరిగిద్ది అనే క్యూరియాసిటీ మనలో పెరిగిపోతూ ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా మనం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. ట్రాన్సిషన్ సీన్స్ ఉంటాయి, కొన్ని 2-3 ట్రాన్సిషన్ సీన్స్, ఆ ట్రాన్సిషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పాలి. అండ్ అలాగే మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎక్సలెంట్ మనకి. అండ్ అలాగే మన గుణ మూవీ తెలుసు కదా మన కమల్ హాసన్ గారిది, అది కూడా ఇక్కడే షూట్ చేశారంట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ, ఆ డార్క్ అంత చీకట్లో కూడా మనకి లైటింగ్ అనేది ఎక్కడా సరే తప్పకుండా కరెక్ట్గా మనకి లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకి ఆ కొడైకెనాల్లో చూపించే అందాలన్నీ కూడా బాగున్నాయి. ఒక మెసేజ్ ఉంటుంది సినిమా అయిపోయేటప్పటికి, ఫ్రెండ్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. నిజంగా లాస్ట్ లో ఒరిజినల్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా వేస్తారు మనకి. అసలు ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పాం కదా, దానికి సంబంధించిన ఒరిజినల్ ఫొటోస్ కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు క్లైమాక్స్ లో. అండ్ నిజంగా మంచి కిక్ ఇస్తుంది నిజంగా ఆ క్లైమాక్స్ వరకు చూసినంతసేపు. ఒక రకంగా సినిమా కంప్లీట్ అయ్యే టయానికి మనం కూడా ఎమోషనల్ అవుతాం. మన సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ మనకి ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలిసిద్ది. అండ్ తెలుగులో కూడా దీనికి మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువ డ్యూరేషనే. మనకి మలయాళం మూవీస్ అంటే మాక్సిమం ల్యాగ్ అయితే ఉంటాయి అనుకుంటాం, బట్ ఈ మూవీ డ్యూరేషన్ తక్కువే, ఎక్కడ ల్యాగ్ కూడా అనిపించదు. సెకండ్ హాఫ్ మంచి రేసీగా వెళ్తూ ఉంటుంది. సో మూవీ చూసాక ఓవరాల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ వర్త్ వాచ్ అనిపించింది నాకైతే. సో ఇది మంజుమల్ బాయ్స్ రివ్యూ. నెక్స్ట్ రివ్యూ అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.